ప్రసన్న కుమార్ రెడ్డి వ్యాఖ్యలను కూటమి ప్రజాప్రతినిధులు తీవ్రంగా తప్పుపట్టారు. మహిళలపై అసభ్యకరంగా మాట్లాడటం వైసీపీ నాయకులు అలవాటుగా మారిందని ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ మండిపడ్డారు. శాసనసభలో ఇలాంటి వ్యాఖ్యలు చేసినందుకే ప్రజలు సరైన తీర్పు ఇచ్చారని, మళ్లీ మహిళలు వైసీపీకి తగిన విధంగా బుద్ధి చెప్తారని హెచ్చరించారు. ప్రశాంత్ రెడ్డి వ్యక్తిత్వాన్ని కించపరిచేలా మాట్లాడటం దారుణమని మంత్రి లోకేష్ అన్నారు. పెద్ద చదువులు చదివితే సరిపోదని ఇంగిత జ్ఞానం ఉండాలన్నారు. వైసీపీ నేతలు జగన్ ని ఆదర్శంగా తీసుకుంటున్నట్లున్నారని లోకేష్ మండిపడ్డారు. ఓ ఎమ్మెల్యే వ్యక్తిగత జీవితం గురించి ఇష్టానుసారంగా మాట్లాడటం సరికాదని మంత్రులు అనిత, సవిత ఆక్షేపించారు. జగన్మోహన్ దగ్గర మెస్లో పీహెచ్డీ నేర్చుకున్నావు, తిరుపతిలో పీహెచ్డీ నేర్చుకున్నావు, బెంగళూరులో పీహెచ్డీ చేశావు, హైదరాబాద్ లో పీహెచ్డీ చేశావు, మెడ్రాస్ లో పీహెచ్డీ చేశావు, చివరకు మాగుంట లేవల్లో కూడా పీహెచ్డీ నేర్చుకున్నావు. అది ఏంటా పీహెచ్డీ అనేది మీరు అర్థం చేసుకోండి. చాలా పెద్ద కథ. వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారిని బ్లాక్ మెయిల్ చేసి బెదిరించి పెళ్లి చేసుకునేది. అతను ఒక పిచ్చోడు. ఎందుకు చేసుకున్నాడో ఎవరికి అర్థం కాదు. అతను అడిగితే ఆ జిల్లాలో ఎవరో ఒక మంచి కుటుంబంలో ఒక అమ్మాయిని ముక్కుపచ్చరాదని అమ్మాయిని ఆయన ఇచ్చి పెళ్లి చేసిండేవాడు. ఈ బోరు బావిలో పడిపోయాడు. ఈమె చరిత్ర ఉమ్మడి రాష్ట్రంలో తెలుసు, విడిపోయిన తర్వాత మన రాష్ట్రంలో తెలుసు, పక్క రాష్ట్రాల్లో కూడా చెప్తారు. కాశీలో, గుజరాత్, సూరత్ లో ఈమె గొప్పతనం అక్కడ కూడా చెప్పుకుంటుంటారు. అవి కూడా వదిలిపెట్టలేదు. మహిళ గురించి ఒక మాజీ ఎమ్మెల్యే నోటికొచ్చినట్టు మాట్లాడటం అన్నది ఎంతవరకు సమంజసం? వైసీపీ డిఎన్ఏలో ఉందేమోనండి. నిన్నగాక మొన్న సజ్జల రామకృష్ణారెడ్డి ఒక ప్రెస్ మీట్ లో కూర్చొని మహిళల గురించి పిశాచులు, సంకర జాతి వాళ్ళు అని మాట్లాడతారు. జగన్మోహన్ రెడ్డి గారి సొంత చెల్లి షర్మిలారెడ్డి గారి గురించి ఆయనే పచ్చచీర కట్టుకుని వెళ్ళింది. మాట్లాడుతుంది ఒక ఆడబిడ్డ గురించి, నీ చెల్లి గురించి మాట్లాడుతుంది. అలా మాట్లాడేటప్పుడు కూడా ఆ కామన్ సెన్స్ లేకుండా మాట్లాడే పరిస్థితి. మాజీ ఎమ్మెల్యే ప్రసన్న కుమార్ రెడ్డినే అడుగుతున్నాను, మీరు ఏదైతే మాట్లాడారో ఆ వీడియో ఒక్కసారి తీసుకెళ్లి మీ తల్లికి చూపించండి. అంటే మీరు మాట్లాడిన మాటలు మహిళ అయిన మీ కన్న తల్లి కూడా హర్షించలేని పదాలు మీరు ఉపయోగించి, నిన్ను కట్టుకున్న భార్య కూడా హర్షించలేని పదాలు మీరు ఉపయోగించి, అలాంటి పదాలు ఒక ఆడపిల్ల గురించి, దట్టు మహిళా శాసనసభ్యురాల గురించి మాట్లాడటం అన్నది ఎంతవరకు సమంజసం? ప్రసన్న కుమార్ రెడ్డి గారు, ప్రభాకర్ రెడ్డి గారు, ప్రశాంత్ రెడ్డి గారు ఒకే పార్టీలోనే ఉన్నారు. గతంలో 10 సంవత్సరాలుగా ఆయన రాజ్యసభ మెంబర్ గా ఉన్నారు. మరి ఈవిడ కూడా, మరి ప్రశాంత్ రెడ్డి గారు కూడా టీటీడీ బోర్డు మెంబర్ గా పనిచేశారు. అప్పుడు ప్రసన్న కుమార్ రెడ్డి గారికి కనిపించలేదా? తన సోదర సమానమైన ప్రశాంత్ రెడ్డి గారిని నిన్న మాట్లాడడం నిజంగా సమాజానికి ఏం మెసేజ్ ఇస్తున్నారో వైసీపీ పార్టీ నాయకులు అర్థం కావడం లేదు. మహిళల పైన ఎందుకు ఇంత ద్వేషం? మీరు ప్రశాంత్ రెడ్డి గారికి క్షమాపణ చెప్పాల్సిందే. మీరు చూస్తే ఈ రోజు మహిళల్ని ఇంత అసభ్యకరంగా, ఇంత అవమానంగా మాట్లాడుతున్నారు. ఇది మీ పార్టీ లక్ష్యమా? మీ మేనిఫెస్టోలో ఏమన్నా మహిళలపై ఈ విధంగా మాట్లాడాలనుకుంటున్నారా? మార్చుకోండి. నల్లపరెడ్డి శ్రీనివాస్ రెడ్డి కొడుకని భ్రష్టు పట్టించేసావు, ఆ కుటుంబం పేరు భ్రష్టు పట్టించేసావు. ఒక కోవూరు ఎమ్మెల్యే మహిళ, ఆమెని ఆమె భర్త ఎంపీ బీపీఆర్ ని వైసీపీలో ఉన్నప్పుడు తెగ పొగిడేవు, హోమాలు చేయించావు, దాన కర్ణులు అన్నావు, ఆదర్శ జంట అన్నావు. నేను ఏం మాట్లాడుతున్నా? ఏంది అంత ఫ్యాక్ట్? అంత కొవ్వేంది? భార్యాభర్తలకి మధ్య తగులు పెట్టేదానికి ప్రయత్నం చేసినట్టు చేస్తావు. నీ వల్ల అవుతా? ప్రసన్న కుమార్ రెడ్డి గారు, ఏందయ్యా నువ్వు మాట్లాడేది? కడుపు అన్నం తింటున్నావా, గడ్డి తింటున్నావా? నోరుంది కదా అని చెప్పి ఇష్టం వచ్చినట్టు మాట్లాడతావు. నువ్వు ఒళ్ళు జాగ్రత్తగా పెట్టుకో. జగన్మోహన్ రెడ్డి, నువ్వు ఆడపడుచుల్ని గౌరవించే వ్యక్తి అయితే వెంటనే ప్రసన్న కుమార్ రెడ్డిని నీ పార్టీ నుంచి సస్పెండ్ చేసి నీ చిత్తశుద్ధిని నిరూపించుకో. నువ్వు ఎక్కడ సస్పెండ్ చేస్తావులే? తల్లిని చెల్లినే ఇబ్బంది పెట్టినట్టు నువ్వు ఆడపడుచులకు ఏ విధంగా అండగా ఉంటావయ్యా నువ్వు?